హాయ్ గైస్, వెల్కమ్ టు పార్ట్ 2. ఈరోజు వచ్చేసి ఈ ఆకు మీద డ్రాయింగ్ వేయబోతున్నాం. మరి నేనంత ఆర్టిస్ట్ని కాదు కాబట్టి ఫస్ట్ మార్కర్తో పైన వేసుకుంటున్నాను. నాకు వచ్చేసి సింబల్స్ కావాలి కాబట్టి ఈ స్కేల్ తీసుకున్నాను. దీని హెల్ప్తో లీవ్స్ మీద ఈజీగా సింబల్స్ గీయొచ్చులాగా వచ్చేసి ఇలా మార్కర్తో గీసుకున్నాను. ఎలా అయినా చెయ్యొచ్చు, కానీ నాకు అంత డ్రాయింగ్ రాదు కాబట్టి నేను మార్కర్తో ఫస్ట్ గీసుకున్నాను. ఆర్టిస్టులు అయితే ఈజీగా గీసేస్తారు పెన్నులతో, నాకైతే తప్పైపోద్ది కదా, అందుకే మార్కర్తో గీసుకున్నాను. నేను గీయడానికి అయితే సన్న బ్రష్ తీసుకున్నాను. ఇలాగా నేనైతే బ్లూ తీసుకుంటున్నా. స్టార్ట్ చేసేద్దాం. మళ్ళీ అనిపించింది బ్రష్తో అయితే మళ్ళీ మిస్టేక్స్ వచ్చేస్తాయని వెనకాలతో ఇలా పెన్సిల్లా ఉంటే మనకు అలవాటు కదా, అలా గీద్దామని అనుకున్నాను. ఇలాగే గీస్తున్నా. అవుట్లైన్ గీయడం అయితే అయిపోయింది. ఇదిగోండి, ఎలా వచ్చిందో మీరే చెప్పండి. లోపలైతే సింబల్స్కి నేను ఆరెంజ్ వాడుతున్నాను. స్టార్ట్ చేసేద్దాం. ఫెదర్స్లో ఉన్న సింబల్స్కి అయితే నేను వేస్తాను. మధ్యలో సింబల్స్కి అయితే ఇప్పుడు రెడ్ తీసుకుంటున్నా. పెద్ద లీఫ్లో ఇంత చిన్న బటర్ఫ్లై ఏం బాగుంటుందని సైడ్ డిజైన్స్ కూడా వేశాను. ఆ డిజైన్స్ చూపించాలంటే పార్ట్ 3లో కలుసుకుందాం. బై గైస్.